కలెక్టరేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అక్కడ వన్ పర్సన్ వాస్ కెప్ట్, గార్డ్ వాస్ కెప్ట్ ఫర్ దట్ సీసీటీవీ. సబ్సిక్వెంట్గా మీడియేటర్స్కి తీసుకొని ఆ డివిఆర్ ప్రాపర్గా ఎవిడెన్స్ లాగా కలెక్ట్ చేయడం జరిగింది. ఫ్రమ్ దాట్ డివిఆర్ ఆఫీషియల్లీ వీ హ్యావ్ టేకెన్ కాపీస్ విచ్ యూ ఆర్ సేయింగ్. What is the version of accused? Did they give any complaint against victim? So far nil. You can talk also. Any complaint which they have given? No. Version ayina very good. But no version ఇదే ఉంటుంది. వర్షన్ దీంట్లో వేరే వర్షన్ ఇప్పుడు నేను చెప్పాల్సిన పని లేదు, మీరు చెప్పాల్సిన పని లేదు. మీరు స్ట్రైట్ అవే చూడొచ్చు. యాజ్ ఫార్ యాజ్ మొబైల్ స్టోరేజ్ చెప్పేస్తున్నారు. కాకుండా ఏదో ఇంకేదో అంటే yes, so basically we will take them on remand. We'll see what they have to say, but this is such a serious and heinous offense that there is no choice but to immediately go for arrest. So now that they will be on this thing, we will take them on remand and then we'll take further. We'll figure out what exactly it is, where it is. But to the extent of this case, there is no other choice but to take immediate action. they were sent to remand and Yes, today a COVID test jarpinchi, all 7 have been arrested. then you will take the police custody. ఎస్. సో పోలీస్ ఇప్పుడు ఏమవుతుంది, మనం అరెస్ట్ చేసినాక జ్యుడిషియల్ కస్టడీకి పంపుతాము. జ్యుడిషియల్ కస్టడీ నుంచి మనం ఇంట్రోగేట్ చేయడానికి పోలీస్ కస్టడీలో తీసుకొని వీ కెన్ దెన్ డూ పోలీస్ కస్టడీ. దట్ ఈస్ ద ప్రాసెస్. 7 ఎక్యూజ్డ్లో ఇంటి యజమాని దాంతోపాటు ఈ బార్బర్ తప్పించి మిగతా 5 కూడా వాళ్ళ దగ్గర Employees. లేకపోతే బ్యూటీషియన్ బయట నుంచి వస్తుంటుంది బార్బర్ లాగా. No. Beautician also I think was working with them. working as supervisor. She was working as supervisor. హౌస్కీపింగ్ వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు సూపర్వైజ్ చేస్తుంది. సార్ ఆర్ఎస్ఐ ఇన్సిడెంట్ ఏంటి సార్? ఆర్ఎస్ఐ గారు ఇన్సిడెంట్ యాక్చువల్గా బేసికలీ హీ వాజ్ వెరీ కాన్షియస్ అబౌట్ వెరీ సెన్సిటివ్ పర్సన్. హీ ఈజ్ ఆల్సో నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం ఇన్సిడెంట్లీ. సో హీ వాజ్ వెరీ సెన్సిటివ్ పర్సన్. అండ్ మనకు టు ద ఎక్స్టెంట్ వి నో హీ హ్యాడ్ ఆల్సో గాట్ హిస్ కొంచెం కోవిడ్లో కొంచెం భయం లాగా ఉండేది. అండ్ హీ గాట్ హిమ్సెల్ఫ్ చెక్డ్ ఆల్సో. కోవిడ్ చెక్ చేయించినారు. నిన్న గాయత్రి హాస్పిటల్ సమ్వేర్ హీ హాజ్ ఆల్సో గాట్ హిమ్సెల్ఫ్ చెక్డ్. బట్ ఈ హెల్త్తో చాలా సెన్సిటివ్. దట్స్ వాట్ హిస్ పేరెంట్స్ అండ్ అదర్ రిలేటివ్స్ ఆర్ ఆల్సో టెలింగ్. సో బేసికలీ విత్ దాట్ హీ హాస్ కమిటెడ్ సూసైడ్. అంటే కొన్నిసార్లు మనకు స్ట్రైట్గా అట్లా కనపడదు, బట్ ఒక మనిషి మైండ్లో ఏం జరుగుతూ ఉంది అది బయట నుంచి చెప్పలేము కొన్నిసార్లు. మోస్ట్లీ కోవిడ్ భయం కాకుండా కొంచెం హెల్త్ మీద సమ్ ఇష్యూ ఇస్ దేర్, బికాస్ ఆఫ్ విచ్ మనం అది కొంచెం పక్కన పెట్టి దీని మీద వెళ్ళాము. ఈరోజు చేసి రేపు కరెక్ట్గా చెప్పగలుగుతాం. సరే దీంట్లో no. He is supervising one of the guard. He is a RSI saab, so he is supervising greyhounds కొంచెం ఎక్కువ ఏరియాలో. సో he is supervising guard. అక్కడ నుంచి గార్డ్ దిగినాక అందరూ మెస్కి వెళ్ళిపోయారు భోజనం తినడానికి 8 o'clock, అరౌండ్ 8:15. దిస్ పర్సన్ వెంట్ టు ఆ గార్డ్ దగ్గర ఒక గార్డ్ రూమ్ ఉంటుంది. ఆ గార్డ్ రూమ్లో పోయి ఎక్కడ కాల్చుకున్నారు. దేర్ ఇస్ నో దిస్ థింగ్ అబౌట్ ఇట్. డౌట్ దీంట్లో ఏం లేదు. దాంట్లో కూడా మన ఇమీడియట్గా మన ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ గారు దే హ్యావ్ విజిటెడ్. ఎమ్మెల్సీ మన కేజీహెచ్లో వస్తే డీసీపీ 2 గారు దగ్గర ఇవి అన్నీ ప్యారలల్గా నడిచింది. సో డీసీపీ 2 గారు దగ్గర అది వచ్చింది, కేజీహెచ్లో ఉంది. కేజీహెచ్ నుంచి ఎమ్మెల్సీ వచ్చింది, తర్వాత ఓమ్ని హాస్పిటల్, ఆర్కే హాస్పిటల్ దానికి ముందు అవి అన్నీ. బట్ వన్ థింగ్ వీ హ్యావ్ ఆల్సో స్పోకెన్ టు ద పీపుల్. దెర్ ఇస్ నో దిస్ థింగ్, సమ్ హెల్త్ రిలేటెడ్ సైకలాజికల్ సమ్ ఇష్యూస్ దేర్. You have started with a sensational case. Sir. Apart from this, anything else? So no, basically we have been like all that you have been informing us, and you have been giving with your cooperation, with your information, whatever is needed in terms of controlling of already they are making a lot of effort in terms of controlling rowdyism, in terms of controlling land grabbing, in terms of traffic also some steps we are taking. So whatever needs to be done for the service of for giving better service to the society from the police department, those actions will be taking 100%. Thank you. So you can also interact if you feel so. You may interact with complainant also. My only request is he may be little disturbed. So మీరు కొంచెం జాగ్రత్తగా మంచిగా మాట్లాడితే ఆయన ముందుకి 100% వస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.
వర్క్ ఉంటే వెళ్ళలేదు, 8 గంటలకు వెళ్ళేసి మేడం వాళ్ళందరూ అడిగారు ఫోన్ తీసా కదా ఇచ్చా అది భయపెట్టినట్టు అడిగితే, మేడం నేను తీస్తే ఐఫోన్ కదా మేడం, అదే పోలీస్ కంప్లైంట్ ఇస్తే ట్రాక్ చేసి ఎవరు వాడారో తెలిసిపోతుందని చెప్పేసి నాకు ఇంటికి పంపిస్తారు. తర్వాత నిన్న 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు అలా ఫోన్ చేశారు. చేస్తే నేను భోజనం చేసి 2 గంటలకు వెళ్ళాను నూతన్ నాయుడు సార్ వాళ్ళ ఇంటికి. వెళ్తే స్టాఫ్ అంతా ఉంటారు, బాలు గారు, వరహాలు గారు, సూపర్వైజరు, ఇంకా ఝాన్సీ, మా ప్రియ మేడం గారు అందరూ సమక్షంలో మొబైల్ నిఘా దొంగతనం చేసి అది ఇది అని చేసి నన్ను చేతులతో కర్రలతో రాడ్లతో కొట్టారు. కొట్టి ఇంకా ఇంతకు ముందు స్కాన్ చేసామని వాళ్ళే చెప్పారు, స్కాన్ చేసామని. అంటే తను మాకంటే వెనక్కి జాయిన్ అయింది. సూపర్వైజర్ ఝాన్సీ, సౌజన్య వాళ్ళేమో ఫోన్ తీసుకొచ్చి తను మంచిదై కాదు కదా సార్కి తన ఫోటోలు కానీ అంటే మెసేజ్ ఉంటే చూపిస్తే తను తీసేస్తారు, మనల్ని ఏమనరు తిట్టరు అని టార్గెట్ చేస్తుంది. తన రోడ్డు బ్యాచ్ డ్రైవర్లు కానీ సూపర్వైజర్లు కానీ మన స్టాఫ్లో దించుకుంటుంది, మనం అందరినీ తోసేస్తుందని చెప్పించి చేయించారు. అది అప్పుడే చేసి అప్పుడే నేను డిలీట్ చేసాను. అవన్నీ అయిపోయాయి. నేను మానేసి 1 month అయిపోయింది. ఇంకా నేను మానేసి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ చేసుకుంటున్నా సుజాత నగర్లో, గిరిప్రసాద్ నగర్లో ఉంటూ సాకరన్నయ్య దగ్గర. ఇదంతా వాళ్ళు చూసి మా ముందే కళ్ళ ముందు తిరుగుతున్నారు అది ఇదని పెట్టేసి పక్క పెట్టుకుని ఇంకా అందరూ కళ్ళతో కొట్టి ఇంకా రాడ్లతో కొట్టి తలబద్దలు కొట్టి భయంతో చంపేస్తారని భయంతోనే పారిపోయి వచ్చి అదే పెందుర్తి పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేశాను. సార్ నైట్ నుండి ఇప్పటి వరకు చాలా బాగా చూసుకున్నారు. అదే సార్ సిపి గారు, ఇంకా నాకు తెలియదు పెద్ద పెద్ద సార్లు, ఇంకా పెందుర్తి ఏసీపీ గారు, ఇంకా శ్రావణ్ కుమార్ గారు, త్రినాథ్ గారు, ఇంకా ఎస్ఐ చాలా మంది స్టాఫ్ మొత్తం బాగా చూసుకున్నారు. వెంటనే సీసీటీవీ అదే ఫుటేజ్ వెంటనే యాక్షన్ తీసుకోకపోతే ఏది లేకుండా చేసుకుంటారు కదా, అలాగే ఇంకా ఎవరికి అన్యాయం జరిగిన ఏం జరిగిన పోలీస్ సిబ్బంది ఉందని చెప్పుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే తన మొబైల్ స్కాన్ చేసామనేసి అందరు చేస్తారు సార్. నా దగ్గర ఏమి లేదు సార్, వచ్చేసిన తర్వాత డిలీట్ అని చేస్తాం, అప్పుడే చేస్తాం సార్. అంటే నేను ఇంకా సూపర్వైజర్ ఛాన్సీ వాళ్ళందరికి తెలుస్తారు. అంటే ఇవేమీ తన పర్సనల్ సార్కి చెప్పినేం అవ్వదు అని డిలీట్ చేస్తే నేను జాబ్ మానేశాను, తను కూడా జాబ్ మానేశారు సార్. అది ఇష్యూ ఏమి కాదు సార్, కావాలనేసి ఫోన్ పోయిందనేసి స్కాన్ ఫోటోలు ఉంటాయి కదా సార్, వాట్సాప్ ఫోటో. No, one second. I request you to please understand one thing, that he is a person who has gone this through his life yesterday. So when you ask a question, don't interrogate. Okay, I'll explain what is the meaning of scanning. In my phone, what will happen? I have his photograph, right? He comes and takes photo of that photograph. Again, that is the meaning of scanning here. Why I am not telling you this, that he has disclosed that fact, that scanning was there, and then that Varhalu wanted him to show that scanned photo to Mr. Nutan Naidu so that lady gets out of that house. That is not relevant to what is the SC/ST atrocity is. We have to understand this. That's why I am not diverting it to that. If that happens, if that something she says something happened, privacy violation, etc., we will certainly take action on it. But my request to you is, kindly understand one thing. He has gone lot of mental tumult yesterday. He has been beaten up, his hair's gone, etc. So you ask him, but please understand this behind what has happened. నేను జాయిన్ అంటే ఉన్నప్పుడు ఫోన్ ఉందా సార్? 20 వేరే ఖర్చులు ఏమి లేవు సార్. చెప్పేసి మంచిగా మానేసాను. మేడం నేను స్కిల్స్ నేర్చుకుంటే ఆవిడే సరే అని చెప్పారు. ఇంకా నా డ్రెస్ వాళ్ళు ఉంటాయి కదా, అవి మార్నింగ్ ఇస్తే నేను మానేశాను సార్. మేడంకి మాకు ఏ గొడవలు ఏమి లేవు సార్. తర్వాత ఇంకా 28 రోజుల తర్వాత ఫోన్ పోయిందని నన్ను ఒక్కడనే టార్గెట్ చేసేలా చేశారు సార్. ఎందుకు చేసేప్పుడు నాకు తెలియదు సార్. నేను దొంగతనం చేసేవాడిని అయితే మా ఊరు వెళ్ళిపోయి ఎక్కడో ఉంటాను కదా సార్. ఫోన్ చేసి పిలిపించారు, 27వ తేదీన పిలిపించారు. నైట్ 8 గంటలకు వెళ్ళాను. కేసు పెట్టండి మేడం, ఎవరు దొంగతనం చేస్తారో తెలిసిపోద్ది కదా అని చెప్పేసి వస్తాను. నేను మధ్యాహ్నం అందరూ ప్లాన్ వేసుకుని ఇలా చేశారు. మా ఫ్రెండ్ మా రిలేషన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుకున్నాను, ఎలా దొంగతనం చేస్తాడు, అమ్మాయిని అందరూ బెదిరిస్తున్నాడు, కేసు పడతాం అది అనేసి ఇంట్లో వాళ్ళకి చెప్తుంటే నేను వద్దని చెప్పాను.
ఇంకా బయటికి వాళ్ళు ఏమన్నా కూడా అంటే అమ్మాయిలు ఉన్నారు కదా, అబ్బాయి చేత చేయలేదు అంటే అమ్మాయిల మీద కేసు పెట్టిన ఏమైనా అవ్వదనేసి అలా భయపెడితే నేను అసలు చెయ్యి కూడా వేసుకోలేదు సార్, అడ్డుకొని తప్ప రక్తం వచ్చి కూడా అలా చేస్తాను. యాక్చువల్గా ఐ ఆస్క్డ్ హిమ్ ఆల్సో దట్ వై ఇస్ ఇట్ దట్ యూ డిడెంట్ రివాల్ట్. వాళ్ళు కొడతా ఉంటే నువ్వు ఎందుకు యూ హ్యావ్ నాట్ రివాల్టెడ్. బట్ దేర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఇఫ్ దిస్ CCTV is not there, none of us would have believed the version. So why he has not revolted? Our time ki, if those ladies say that he actually assaulted the ladies or he tried to commit some offense against the ladies, suppose అంటే దట్ వాజ్ అట్లా బెదిరించడం జరిగింది. అప్పుడు ఈ మనిషికి కూడా ఐడియా లేదు CCTV ఫుటేజెస్ మనకు దొరుకుతుంది అని ఐడియా లేదు. మీరు అందరూ ఎందుకు మనం నమ్ముతున్నాం పూర్తిగా? బికాస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇన్ ఫార్మ్ ఆఫ్ CCTV. So we have to understand these internal complications, internal issues. I think we can close it here. Thank you, sir. Thank you. దళిత యువకుడు శ్రీకాంత్కి శిరోమున్నడంపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. A1గా నూతన్ నాయుడు భార్య మధుప్రియపై కేసు పెట్టారు. నూతన్ నాయుడు సిబ్బంది వరహాలు, ఇందిరా, ఝాన్సీ, సౌజన్య, బాలు, రవిపై సెక్షన్ 307, 342, 323, 506తో పాటు SC/ST అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. నూతన్ నాయుడు ఇంట్లోని CCTV దృశ్యాలను విడుదల చేశారు పోలీసులు. బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నిర్మాత నూతన్ నాయుడుపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత యువకుడికి శిరోముండనం చేయించడంపై మండిపడుతున్నారు. నూతన్ నాయుడు అరెస్ట్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలంటూ పెందుర్తి పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు. స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఫ్యామిలీ తనకు గుండె గీయించారని దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పెందుర్తి పోలీసులను ఆశ్రయించాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాత నగర్లో నూతన్ నాయుడు నివాసం ఉంటున్నారు. 4 నెలల క్రితం నూతన్ నాయుడు ఇంట్లో శ్రీకాంత్ పనిచేశాడు. కరోనా కారణంగా ఆగస్టు 1వ తేదీ నుంచి నూతన్ నాయుడు ఇంట్లో శ్రీకాంత్ పని మానేశాడు. నూతన్ నాయుడు కుటుంబం తనకు ఫోన్ చేసి సెల్ ఫోన్ పోయింది, దాని గురించి మాట్లాడదాం, ఇంటికి రమ్మని పిలిచారని పోలీసులకు శ్రీకాంత్ చెప్పాడు. ఇంటికి వెళ్లిన తనపై దాడి చేయడమే కాకుండా గుండు గేయించారని శ్రీకాంత్ తెలిపాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని నూతన్ నాయుడు ఫ్యామిలీ బెదిరించినట్లు చెప్పారు. శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నూతన్ నాయుడు ఇంట్లోని CCTV ఫుటేజ్ ను పరిశీలించారు. బాధితుడికి గుండు గేయించిన దృశ్యాలు ఉండడంతో వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. రైట్, నూతన్ నాయుడు ఇంట్లో శ్రీకాంత్ కి శిరోముండనం చేసినటువంటి విజువల్ కూడా మనం 10 TV స్క్రీన్ మీద చూసాం. అయితే శిరోముండనం చేసే కంటే ముందు అతన్ని చితక బాధిన దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇందిరా అనే మహిళ అతన్ని చితక కొట్టింది. అండ్ మధుప్రియ నూతన్ నాయుడు భార్య మీద A1గా కేసు నమోదు చేశారు. అండ్ అక్కడ ఆ బాధితుడిని కొడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. తర్వాత మీడియా ముందు కూడా వచ్చి శ్రీకాంత్ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. సో తల మీద కూడా కొట్టారు, దెబ్బలు తగిలిని, అండ్ గుండు కూడా గీయించారు. తప్పు నేను చేయలేదు అన్న కూడా వినిపించుకోలేదు అంటూ కూడా ఫోన్ దొంగలించాడు అన్న కారణంతో ఇలా శిరోముండనం చేయడం పట్ల ఇటు దళిత సంఘాలు కూడా నూతన్ నాయుడు అండ్ ఫ్యామిలీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దళిత యువకుడు శ్రీకాంత్కి శిరోముండనంపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. A1గా నూతన్ నాయుడు భార్య మధుప్రియపై కేసు నమోదు చేశారు. నూతన్ నాయుడు సిబ్బంది వరహాలు, ఇందిరా, ఝాన్సీ,
సౌజన్య, బాలు, రవిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 307, 342, 323, 506తో పాటు SC/ST అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. నూతన్ నాయుడు ఇంట్లోని సీసీటీవీ దృశ్యాలు విడుదల చేశారు. బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నిర్మాత నూతన్ నాయుడుపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత యువకుడికి శిరోముండనం చేయించడంపై మండిపడుతున్నారు. నూతన్ నాయుడిని అరెస్ట్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలంటూ పెందుర్తి పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు. స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఫోన్ దొంగలించాడు అన్న కారణంతో దళిత యువకుడికి శిరోముండనం చేయించారు. ఇంతకీ ఆ ఫోన్ని ట్రేస్ చేశారా? ఫోన్ దొరికిందా? డీటెయిల్స్ ఏంటి? నూతన్ నాయుడు దర్శక నిర్మాత నూతన్ నాయుడు ఇంట్లో పనిచేస్తున్న కర్రీ శ్రీకాంత్ అనే వ్యక్తిపై అనే దళిత యువకుడిని నిన్న సాయంత్రం అతని భార్య మధుప్రియ సమక్షంలోనే అతనికి గుండు కొట్టించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే 7 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళని కొద్దిసేపట్లోనే రిమాండ్కి కూడా తరలించనున్నారు. అయితే ఏదైతే ఐఫోన్ పోయింది అని చెప్తున్నారో అది ఐఫోన్ అనేది కేవలం ఒక నెపం మాత్రమే పోలీసులు గుర్తించడం అనేది జరిగింది. అతనిపై కావాలనే దాడి చేయాలనే ఒక పూర్తి ఉద్దేశంతోనే ఇంటికి పిలిపించి కొట్టారని చెప్పేసి పోలీసులు తమ విచారణలో తెలపడం జరిగింది. మొబైల్కి సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. రైట్, అలాగే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు నూతన్ నాయుడు అండ్ ఫ్యామిలీ సభ్యుల మీద. సో నూతన్ నాయుడు దీని మీద ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? అయితే ఇప్పటి వరకు నూతన్ నాయుడు ఆ సంఘటన, ఎందుకంటే సీసీ ఫుటేజ్లో కూడా మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. నూతన్ నాయుడు ఆ సీసీ ఫుటేజ్లో ఎక్కడా లేడు, కానీ అతని భార్య అక్కడ ఉంది. ఇంతేకాకుండా ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు మొత్తం 7 అంటే ఎవరైతే గుండు చేస్తారో ఆ బార్బర్తో పాటుగా మొత్తం 7 కేసు నమోదు చేశారు పోలీసులు. వీళ్ళందరినీ ఇప్పటికే తరలించడం అనేది జరిగింది. అయితే నూతన్ నాయుడు ఆ సంఘటనా స్థలంలో లేడు కాబట్టి అతను ఇంతవరకు ఎక్కడ దీనికి సంబంధించి బయటకు వచ్చి మాట్లాడడం కానీ ఇట్లాంటిది ఏం జరగలేదు. కొద్దిసేపటి క్రితమే విశాఖ సిపి మనీష్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ నిందితుల్ని, అంటే కేసు ప్రియారిటీని దృష్టిలో పెట్టుకొని తాము నిన్నటి నుంచి దర్యాప్తు చేశామని, అందుకనే ఎటువంటి పూర్తి స్థాయిలో నిందితుడికి శిక్ష పడేలాగా సీసీ ఫుటేజ్తో సహా అన్నీ ఎవిడెన్స్ సేకరించామని, సేకరించిన పిదపై వాళ్ళని అదుపులో తీసుకున్నామని చెప్పేశారు. మీడియాకు కూడా నిందితులు దాడి చేస్తున్న సంబంధించిన సీసీ ఫుటేజ్నే పూర్తిగా ఇవ్వటం జరిగింది. ఈ సీసీ ఫుటేజ్లో కూడా మనం గమనించినట్లయితే ఒక బ్లాక్ షర్ట్ వేసుకున్న అమ్మాయి, తను ఇందిరేగా పోలీసులు చెప్తున్నారు, తను తీవ్రంగా అతన్ని శ్రీకాంత్ మీద దాడి చేయడం అనేది జరిగింది. ఈ విషయాన్ని కూడా పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ సీసీ ఫుటేజ్ని కనుక ధ్వంసం చేసినట్లయితే అసలు లోపల ఏం జరిగిద్దో కూడా తెలియని పరిస్థితి ఉండేది అని చెప్పేసి చెప్తున్నారు. నిందితులను ఇప్పటికే అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే దాడికి గురయ్యారో శ్రీకాంత్ కూడా మీడియాతో ముందుకు మాట్లాడడం అనేది జరిగింది. తనకేమీ తెలియదని, తను ఈ ఆగస్టు 1వ తారీఖే విధుల నుంచి నూతన్ నాయుడు దగ్గరనే విధుల నుంచి బయటకు వచ్చానని చెప్పేసి చెప్పారు. అయితే కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లే త్వరగా ఛేదించగలిగామని చెప్పేసి సిపి చెప్పడం అనేది జరిగింది.